అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఘంటసాల వారికి జరిగిన సన్మానాలు, ఆ సందర్భాలు, వివరాలు, అలాగే వారు పాడిన మరిన్ని అద్భుతమైన గీతాలు, ఆ చిత్రాలు, వాటి సందర్భాలు, ఆ రోజుల్లో జరిగిన వివరాలు, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు, వాటి వల్ల వచ్చిన లాభనష్టాలు, వారు భరించిన కష్టాలు, అలాగే వారి జీవితంలో వచ్చిన అద్భుతమైన అవార్డులు, ఆ అవార్డుల వల్ల వారు పొందిన సంతోషం ఇత్యాది వివరాలన్నీ తెలుసుకున్నాం. ఈ భాగం ఇలా మొదలవుతోంది. 1970లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ చిత్రం, 5 తెలుగు చిత్రాలు వెలువడ్డాయి. కన్నడ చిత్రం నన్నతమ్మ అంటే నా తమ్ముడు. తెలుగు చిత్రాలు ఆలీబాబా 40 దొంగలు, తల్లిదండ్రులు, మెరుపు వీరుడు, విజయం మనదే, 2 కుటుంబాల కథ. ఘంటసాల పాటలతో వెలువడిన చిత్రాలలో అక్కా చెల్లెళ్ళు, తల్లా పెళ్ళామ, జై జవాన్, ఆలీబాబా 40 దొంగలు, తల్లిదండ్రులు, ధర్మదాత, చిట్టి చెల్లెలు, మాయని మమత, ఒక్కో కుటుంబం మొదలైనవి ప్రముఖమైనవి. 1970లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక కాంగ్రెస్ స్వర్ణోత్సవాలకు అధ్యక్షత వహించారు. అర్చకుల పరిస్థితి, చాలా దేవాలయాల స్థితిగతులు బాగా లేదని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ఆ విషయాన్నే ఆయన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి చెప్పారు. తమ మంత్రివర్గంలో చేరి దేవాదాయ శాఖ మంత్రిగా ఆలయాలను మెరుగుపరిచే కృషి చేయమని బ్రహ్మానందరెడ్డి గారు ఘంటసాలకు చెప్పారు. ఆ విషయం గురించి ఆలోచించి తమ నిర్ణయం చెబుతామన్నారు ఘంటసాల. 1968లో ఘంటసాల అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారిని కలుసుకున్నారు. తమ నేతృత్వంలో ఒక సాంస్కృతిక బృందంతో ప్రపంచ పర్యటన చేయాలని ఉందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సాయపడాలని కోరారు. తమకొక ప్రతిపాదన పంపితే పరిశీలించగలమని ముఖ్యమంత్రి గారు, అప్పటి జన సంబంధ శ్రామిక మంత్రి గారు ఘంటసాలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు 1968 జూన్ చివర ముఖ్యమంత్రి గారికి ఘంటసాల ఒక ప్రతిపాదన పంపించారు. ఆయన ప్రతిపాదన ప్రకారం బృందంలో 25 మంది ఉంటారు. బృందం ప్రయాణ ఏర్పాట్లు, తక్కిన సౌకర్యాలు చూడడానికి ఒక మేనేజర్ ఉంటారు. మేనేజర్ను మినహాయిస్తే 12 నాట్య కళాకారులు, 12 సంగీత కళాకారులు ఉంటారు. నాట్య కళాకారులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాటితో పాటు తక్కిన రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రదర్శిస్తారు. సంగీత కళాకారులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శాస్త్రీయ సంగీతంతో పాటు లలిత జానపద సంగీత రీతులను సమర్పిస్తారు. వాటితో పాటు తక్కిన రాష్ట్రాల సంగీత రీతులను సమర్పిస్తారు. ప్రతి కార్యక్రమము 2.5 గంటల సేపు సాగుతుంది. 1 గంట నాట్యానికి, తక్కిన సమయం సంగీతానికి కేటాయిస్తారు. మొత్తం మీద బృందం 90 రోజులలో 25 దేశాలలో ఉంది. అందరికీ 5,82,000 రూపాయలు అవసరమని, అందులో 2,75,000 రూపాయలు విదేశ మారక ద్రవ్యం అని పేర్కొన్నారు. తమ కార్యక్రమాలు ఆంధ్ర సంస్కృతినేగాక తక్కిన భారతీయ సాంస్కృతిక రూపాలను కూడా సమర్పించడానికి వినియోగపడగలవని ఘంటసాల పేర్కొన్నారు. వివిధ దేశాలలో కార్యక్రమాలు చూడడానికి, వినడానికి వచ్చేవారి నుంచి ఎంతో కొంత రుసుము వసూలు కాగలదని, ఆ డబ్బు ప్రభుత్వం వారు తీసుకోవచ్చునని ఘంటసాల సూచించారు. ప్రయాణానికి, వసతి సౌకర్యాలు, ఆహారానికి అయ్యే ఖర్చు తప్ప తమకు గాని తమ బృందంలో వారికి గాని ఎటువంటి రుసుము అదనంగా అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో రూపొందే చలనచిత్రాలకు సహాయ ధనం అందించడం ద్వారా కొత్త వరవడిని పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సాంస్కృతిక యాత్రకు తగిన ప్రోత్సాహం అందించగలదని ఘంటసాల ఆశించారు. ఆయన ఇచ్చిన ప్రణాళిక ప్రకారం యాత్ర ఢిల్లీలో మొదలై మద్రాసులో పూర్తవుతుంది. మాస్కో, లెనిన్గ్రాడ్, వార్సా, ప్రాగ్, వియన్నా, బెల్గ్రేడ్, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, జెనీవా, జూరిక్, రోమ్, బాన్, పారిస్,
లండన్, ఎడింబరో, జార్జ్ టౌన్, మాడిసన్, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, హొనోలులు, టోక్యో, మనీలా, హాంకాంగ్, బ్యాంకాక్, రంగూన్, సువా, కౌలాలంపూర్, పెనాంగ్, ఇంపో, సిడ్నీ, సింగపూర్, కొలంబోలలో తక్కిన కార్యక్రమాలు సాగుతాయి. చైనా, పాకిస్తాన్ దేశాలను ఈ ప్రణాళికలో చేర్చలేదు. ఘంటసాల పంపించిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లభించలేదు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలాగా ఘంటసాల తమ కోరికను ఎలా నెరవేర్చుకోవడమా అని ఆలోచిస్తూనే ఉండేవారు. ఆయన ఆలోచనలకు ఎం శేషాచలం కంపెనీ అధినేత, ఎంఎస్కో ప్యాకెట్ బుక్స్ సృష్టికర్త అయిన మద్దూరి నరసింహారావు, వారినే ఎంఎన్ రావు అని కూడా అంటారు, వారు రూపం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఘంటసాల, ఎంఎన్ రావు కలిసి ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనను ఎంఎన్ రావు న్యూయార్క్లోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారికి పంపించారు. ఆ సంఘానికి పద్మభూషణ్ జిఏ నరసింహారావు గారు అధ్యక్షులు, పాలంకి రామ్మోహన్ రావు గారు కార్యదర్శి, గంటి లక్ష్మీనారాయణరావు గారు కోశాధికారి. సంఘ కార్యనిర్వాహక బృందం వారు సమావేశమై ఘంటసాల ప్రతిపాదన గురించి చర్చించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇంకా బీజావస్థలోనే ఉన్నందువల్ల ఉత్తర అమెరికాకు సింహద్వారంగా ఉన్న న్యూయార్క్లోని తమ సంఘం న్యూయార్క్లోనే గాక తక్కిన అమెరికన్ నగరాల్లోనూ కెనడాలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సంవిధానమంతా నిర్వహించాలని వారు నిర్ణయించారు. దాంతోపాటు వారు ఘంటసాల ఆహ్వాన సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఆహ్వాన సంఘంలో పాలంకి రామ్మోహన్ రావు గారు, గంటి లక్ష్మీనారాయణరావు, దశిక రాధాకృష్ణమూర్తి, పుట్రేవు రాజా రామదాస్, ఎన్ చలపతిరావు గారు సభ్యులు. సంఘం పక్షాన ఘంటసాలను ఆహ్వానిస్తూ ఒక ఉత్తరం కూడా పంపించారు. ప్రయాణపు ఖర్చులన్నీ ఘంటసాల స్వయంగా పెట్టుకోగలరని ఎంఎన్ రావు గారు ముందే రాయడం వల్ల న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారు ఘంటసాల బృందం వారి వసతి సౌకర్యాలు తాము ఏర్పాట్లు చేయగలమని రాశారు. కచేరీల ద్వారా వసూలైన సొమ్ము నుంచి తమ ఖర్చులు మినహాయించుకుని మిగిలిన సొమ్మును ఘంటసాల న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారికి విరాళంగా ఇవ్వగలరని తమకు అవగతమైందని రాశారు. ఇదంతా జరిగింది 1971 జూలై ఆగస్టులలో. న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారు 1971 ఆగస్టు 5 నాడు ఘంటసాలకు ఒక ఉత్తరం రాశారు. మళ్లీ ఘంటసాల ఎంఎన్ రావును కలుసుకున్నారు. ఘంటసాల విదేశీ యాత్రకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అక్టోబర్ 7 నాడు మద్రాసు నుంచి యాత్ర ప్రారంభం కావాలని నిశ్చయించారు. 1971 సెప్టెంబర్ 29 నాడు ఘంటసాల మద్రాసులోని పత్రికా ప్రతినిధులను తమ ఇంటికి పిలిచి తమ విదేశీ యాత్ర విశేషాలు చెప్పారు. ఇంటింటను గంట గంటకు ఎవరి కంఠం వింటామో ఆ ఘంటసాల ప్రపంచ గాయకులలో ఒకరుగా పరిగణించబడాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణ పండితులు ఆశించారని, ఆ ఆశయం తమలో విదేశీ యాత్ర చేయాలనే ఆశను, దాక్షిణాత్య సంగీతాన్ని, అందులోనూ ప్రముఖంగా తెలుగు సంగీతాన్ని విదేశీయులకు వినిపించాలనే ఆశను రేకెత్తించిందని, ఆ ఆశ సఫలమవుతున్నందుకు తామెంతో సంతోషిస్తున్నామని చెప్పారు. మధుకర వృత్తితో సంగీత జీవితాన్ని ప్రారంభించిన తాము ఎన్నెన్నో కష్టాలను ఎదిరీది తమదంటూ ఒక స్థానం గడించామని చెప్పారు. తమ విదేశీ యాత్ర కోసం నెల్లూరు పురస్థులు 10,000 రూపాయలు ఇచ్చారని, అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతలు ఒక్కొక్కరు 1,000 రూపాయలు తిరిగి వచ్చిన తర్వాత వాళ్లకు చిత్రాలలో పాడి రుణం తీర్చుకునే పద్ధతిపైన ఇచ్చారని, అలా సమకూడిన మొత్తంతో తమ యాత్ర సాగగలదని వివరించారు. ఇందుకు ప్రముఖ దర్శక నిర్మాత పి పుల్లయ్య గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు విశేష కృషి చేశారు. తమ యాత్రకు కారకులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి తమ యాత్ర కోసం కృషి చేసిన డిఎన్ రావు, ఎంఎన్ రావు గార్లకు ఘంటసాల కృతజ్ఞతలు తెలియజేశారు. పత్రికల వారి కోరికపై నీ కొండకు నీవే రప్పించుకో అనే పాట పాడారు. చాలా ఆత్మీయంగా జరిగిన సమావేశం అది.
కుర్చీలు బల్లలు లేవు. అందరూ ఘంటసాల వారి మేడ మీదే హాల్లో పరిచిన జంపకానా మీద హాయిగా కూర్చున్నారు. తమతో పాటు యాత్రలో పాల్గొంటున్న కళాకారులను ఘంటసాల పత్రికా ప్రతినిధులకు పరిచయం చేశారు. మిట్టా జనార్దన్ గారు సితార, నంజుండయ్య గారు వేణువు, పట్రాయని సంగీతరావు గారు హార్మోనియం, జడ్సన్ గారు తబలా, షేక్ సుభాన్ గారు క్లారినెట్, పిఎల్ ప్రసాద్ గారు మృదంగం, ఎఫెక్ట్స్ మురుగేషన్ గారు ఘటం ఆ కళాకారులు. వార్నేగాక ధ్వన్యనుకరణకు తమదంటూ ఒక వరవడి పెట్టిన డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారిని ఘంటసాల పరిచయం చేశారు. వేణుమాధవ్ గారు తమ అనుకరణ కళను ప్రదర్శించి పత్రికల వారికి ఆనందం కలిగించారు. తమ విదేశ యాత్ర గురించిన విశేషాలను వివరిస్తూ ఘంటసాల ఆంగ్లంలో ఒక పెద్ద నివేదిక రూపొందించారు. ఆ నివేదిక తెలుగు అనువాదం ఇది. ఐరోపాలోనూ అమెరికాలోనూ నా సాంస్కృతిక యాత్ర ఎంతో అద్భుతంగానూ ఉత్సాహభరితంగానూ సాగింది. ఈరోజు మిమ్మల్ని అందర్నీ కలుసుకొని నా సంతృప్తిని కృతజ్ఞతలను తెలుపుకోవడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. నేను నా వాద్య బృందంతో కలిసి అక్టోబర్ 7వ తేదీ ఉదయం మద్రాసు నుంచి బెంగుళూరు ద్వారా వెళ్లే ఇండియన్ ఎయిర్లైన్స్ వారి విమానం ద్వారా మా యాత్ర మొదలుపెట్టడం మీకు గుర్తుండే ఉంటుంది. నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ మద్రాసు విమానాశ్రయంలో నాకు ప్రేమాభిమానాలతో వీడ్కోలు పలికినప్పుడు నేను ఆనందం పట్టలేకపోయాను. చిత్ర పరిశ్రమకు చెందినవారే కాక తదితరులు కూడా వచ్చి నాకు అభినందనలు తెలపడం నా అదృష్టం. అలాగే బెంగుళూరు విమానాశ్రయంలోనూ నాకు ఎంతో అభిమానంతో వీడ్కోలు చెప్పారు. బొంబాయి ఆంధ్ర సంఘం వారు నా గౌరవార్థం ఒక పెద్ద కార్యక్రమమే ఏర్పాటు చేశారు. సంప్రదాయబద్ధంగా వేదమంత్రాలతో ఆశీస్సులు అందజేశారు. నా యాత్ర విజయవంతం కావాలంటూ ఉపన్యాసాలు చేశారు, ప్రార్థన జరిపారు. 8వ తేదీ ఉదయం బొంబాయి నుంచి బయలుదేరేదాకా అనురాగపూరితమైన ఆ వాతావరణంలోనే గడిపాను. నన్ను ఆహ్వానించిన వారికి నిరాశ కలిగించకూడదని ఎంతో ప్రేమతో నాకు మద్రాసు, బొంబాయి నగరాలలో సంఘాలుగా వీడ్కోలు పలికిన హితుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆశిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను మన దేశం నుంచి బయలుదేరాను. భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహం వల్ల ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యాత్ర సాగించగలిగాను. నేను వినిపించిన సందేశం నా సంగీతమే. అది విన్నవారందరూ ఎంతో ఆనందించడం నా భాగ్యం. అక్టోబర్ 8 ఉదయం మేము పశ్చిమ జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరం చేరాం. ఆ రోజంతా నగరాన్ని చూడడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సరిపోయింది. ఆ మర్నాడు ఉదయం మేము గొటింజన్ చేరాం. అక్కడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు నాకు, నా వాద్య బృందానికి స్వాగతం పలకడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 10 నాడు విదేశ శ్రోతలకు నా సంగీతం మొదటిసారిగా వినిపించే అవకాశం లభించింది. శ్రీ డి శ్రీధర్ బాబు గారి చొరవతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రోతలు 1000 మంది కన్నా ఎక్కువే ఉండవచ్చు. అన్ని వయసుల వాళ్లు ఉన్న ఆ శ్రోతలలో 190% మంది జర్మన్ దేశస్థులే. మొదట గంటన్నర సేపు అనుకున్న కార్యక్రమం సభలోని శ్రోతల కోరిక మేరకు 3 గంటల పైగా జరిగింది. వేదిక మీద నుంచి ఆ సభలోని వారిని చూసినప్పుడు నాకు మహదానందం కలిగింది. అలా విదేశీయుల ముందు పాడడం నాకు ఎంతో కొత్త అనుభవం. విదేశాలలో అంతసేపు సంగీతం వినడం అరుదు. మరి నా సంగీతం అంతసేపు ఎలా ముగ్ధులై వినగలిగారు? దానికి కారణమేమిటి? సంగీతమా, గాత్రమా, భాష అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మన భాషలు వాళ్లకు అర్థం కావు, కానీ వారిని నా సంగీతంలోని ధ్వని, లయ ఆకర్షించాయని తెలుసుకున్నాను. నా పాటలలో నేను వ్యక్తం చేసిన సంతోషం, బాధ, భక్తి మొదలైన భావాలన్నింటినీ వారు అర్థం చేసుకోగలిగారనిపించింది. ప్రతి అభివ్యక్తి, ప్రతి రాగము వారిని ఆకర్షించినట్లు కనిపించింది. కచేరీ జరిగినంతసేపు సంగీతానికి తగ్గట్టు తలలు ఊపుతూ తాళం వేస్తూ వచ్చారు. కచేరీ చివర రఘుపతి రాఘవ రాజారాం పాడి
హరే రామ హరే కృష్ణ భజనను నేను ముగించిన 5 నిమిషాల తర్వాత కూడా సభలోని వారంతా పాడుతూ ఉన్నారు. ఆ తర్వాత నిర్విరామంగా చాలాసేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అప్పుడు నాకు ఎంతో సంతృప్తి కలిగింది. సంగీతం భాషతో గాని దేశంతో గాని నిమిత్తం లేకుండా ఎవర్నైనా కదిలించగలదని, సంగీతంలో అభివ్యక్తమయ్యే భావాలను గ్రహించడానికి భాష అవసరం లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. గొటించన్ నగరం మేయర్ కార్యక్రమం మొదట్నుంచి చివరిదాకా విన్నారు. కార్యక్రమం అయ్యాక నన్ను అభినందించారు. మాకు ఏవో చిరుకానుకలు ఇచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వారందరూ వేదిక మీదికి వచ్చి నా కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ నాకు శుభాకాంక్షలు అందజేశారు. గొటింజన్ నుంచి బయలుదేరేప్పుడు చాలా మంది జర్మన్ విద్యార్థులు స్టేషన్ దాకా వచ్చి సాగనంపారు. చాలామంది దయచేసి మళ్లీ రండి అని పదే పదే అంటూనే ఉన్నారు. కొందరు భారతీయ మిత్రులు ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం దాకా వచ్చి వీడ్కోలు చెప్పారు. అలా నా విదేశీ యాత్రలోని తొలి ఘట్టం శుభకరంగా మొదలైంది. అది మిగిలిన యాత్రలను ఉత్సాహంగా సాగించడానికి ఎంతో తోడ్పడింది. పశ్చిమ జర్మనీ నుంచి మేము లండన్ చేరుకున్నాం. అక్టోబర్ 11 మధ్యాహ్నం మేము లండన్ విమానాశ్రయంలో దిగినప్పుడు నా చిరకాల స్నేహితురాలు టి సూర్యకుమారి గారు, ఆమె స్నేహితులు మాకు స్వాగతం చెప్పారు. ఆ రోజు విశ్రాంతి తీసుకోవడానికి, లండన్ మహానగరాన్ని చూడడానికి సరిపోయింది. మర్నాడు ఉదయం సూర్యకుమారి గారి నృత్య పాఠశాలలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది దాకా కార్యక్రమానికి వచ్చారు. వారంతా భారతీయ సంగీతం పట్ల, పాశ్చాత్య సంగీతం పట్ల ఆసక్తి గలవారు. వాళ్లల్లో కొందరు ప్రఖ్యాత గాయకులు, సంగీత వాద్య నిపుణులు ఉన్నారు. అటువంటి సంగీతాభిమానుల ప్రశంసలు పొందడం మరపురాని అనుభూతి. ఈ కార్యక్రమంలోనూ అనుకున్న కాలపరిమితి దాటక తప్పలేదు. వాళ్లు ఈ సంగీతం ఇంకా వినాలనుందన్నారు. కార్యక్రమం తర్వాత మా బృందానికి స్వాగతం పలుకుతూ ఒక సభ జరిపారు. లండన్లోని స్థానికులకు, భారతీయులకు మా సంగీతం వినిపించడానికి సూర్యకుమారి గారు అంత శ్రద్ధ తీసుకోవడం ఎంతో సంతోషం కలిగించింది. కొందరు మేం మళ్లీ తిరిగి రావాలని 3ో 4గో కార్యక్రమాలు నిర్వహించి మరెందరికో మా సంగీతం వినిపించాలని చెప్పారు. లండన్ నుంచి అక్కడ అంచెలో మేం న్యూయార్క్ చేరుకున్నాం. 13 మధ్యాహ్నం మాకు న్యూయార్క్ విమానాశ్రయంలో అక్కడి తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారు ఘనంగా స్వాగతం పలికారు. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 1 దాకా వేర్వేరు కార్యక్రమాలలో ఒక పెద్ద రోజులాగా అనిపించింది. అమెరికాలోనూ కెనడాలోనూ కలిపి 10,000 మైళ్లు ప్రయాణం చేసి 11 కచేరీలు నిర్వహించాం. దాంతోపాటు న్యూయార్క్లో బంగారు రికార్డింగు చేశాం. యునైటెడ్ స్టేట్స్లోనూ కెనడాలోనూ జరిగిన కార్యక్రమాలన్నింటినీ న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారే ఎంతో చక్కగా నిర్వహించారు. నెవార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, డెట్రాయిట్, షికాగో, టొరంటో, బోస్టన్, న్యూయార్క్ ఐక్యరాజ్య సమితిలో, సిరాక్యూస్లలోనూ, చివరగా న్యూయార్కులోనూ నేను కచేరీలు చేశాను. కొన్ని కార్యక్రమాలకు జనం తండోపతండాలుగా వచ్చారు. కొన్నింటికి కొద్దిమంది మాత్రమే వచ్చారు. సగటున ప్రతి కార్యక్రమానికి 400 దాకా వచ్చి మన భారతీయ సంగీతం విన్నారు. కార్యక్రమాలకు వచ్చిన వారిలో ఎక్కువ మంది భారతీయులే. విదేశీయులు కొద్దిమందే వచ్చారు. కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నగరాలకు 300 నుంచి 400 మైళ్ల పరిధిలో ఉన్న భారతీయులు కూడా కచేరీలు వినడానికి తరలివచ్చారు. అమెరికాలోనూ నా కచేరీలకు నిర్ణయించిన కాలపరిమితి పాటించడం కష్టమైంది. ప్రతి చోట కార్యక్రమానికి 3-4 గంటల సేపు ఆనందంగా నిర్వహించవలసి వచ్చేది. ప్రతి చోట కార్యక్రమానికి వచ్చిన విదేశీయులు సంగీతంలో లీనమైపోయి కనిపించేవారు. కార్యక్రమం అంతంతసేపు సాగినా శ్రోతలు విసుగు చెందకుండా సంగీతం వింటూ ఉండడం వల్ల నాకు అలసట అనిపించలేదు. దాంతో నేను మరింత ఉత్సాహంగా పాడగలిగాను. న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారు, ఆ సంఘం వారు ఏర్పాటు చేసిన
ఘంటసాల స్వాగత సమితి వారు నా కార్యక్రమాల ప్రణాళికను ఎంతో జాగ్రత్తగా రూపొందించారు. కార్యక్రమాలు జరిగిన ప్రతి చోట అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సమన్వయకర్తలను నియమించారు. దాంతో కార్యక్రమాల నిర్వహణలో కానీ మా బృంద రాకపోకల విషయంలో కానీ ఎటువంటి జాప్యమూ జరగలేదు. 21 రోజుల నా సంగీత యాత్రలో ఒక నిమిషం కూడా వృధా కాలేదు. అంత నియమబద్ధమైన తీరులో ప్రవర్తించడం నాకు నా బృందంలో వారికే కొత్త అనుభవంగా తోచింది. కొన్నిసార్లు అంత కట్టుదిట్టమూ యాంత్రికమూ అయిన ఆ జీవన సరళి వేగాన్ని అందుకోవడానికి మేము శ్రమ పడవలసొచ్చింది. మాకు అలసటగా కూడా ఉండేది. అయినా కార్యక్రమాలను ఏర్పాటు చేసిన కార్యకర్తలకు గాని మాకు ఆతిథ్యం ఇచ్చిన వారికి గాని ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా చూసుకోగలిగాం. వారి కార్యనిర్వహణ సామర్థ్యానికి తగ్గట్టుగానే వారి ఆతిథ్యము అద్భుతంగానే ఉండేది. వాళ్లు మాకు వినోదం కల్పించారు, విందులు చేశారు, మా యాత్రను సుఖమయం చేశారు. తమ కార్లల్లో మాకు దర్శనీయ స్థలాలనెన్నింటినో చూపించారు. దూరాలు లెక్క చేయక మా వెంట వచ్చారు. నయాగరా జలపాతం, డిస్నీల్యాండ్ వంటివి చూడవలసిన వాటినెన్నింటినో దగ్గరుండి చూపించారు. యునైటెడ్ స్టేట్స్లో మాకు ఎంతో సుఖ సంతోషాలు అందించిన తెలుగు సోదరులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు చాలవు. ఈ 21 రోజుల యాత్ర ఒక విభిన్నమైన కక్షలో మహావేగంతో చేసిన ప్రయాణంలాగా అనిపించింది. అదొక ఆహ్లాదకరమైన తీయని కల. నేను అమెరికా చేరిన రోజున నా ఉత్తరం అమెరికా యాత్రను గౌరవించే తీరులో ఒక గోల్డెన్ రికార్డ్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశాను. త్వరలో ఆ రికార్డ్ ఇక్కడా విడుదలవుతుంది. మీరందరూ దాన్ని వినవచ్చు. చివరి రోజున నాకు నా బృందంలో వారికి సన్మానం జరిపారు. మా అందరికీ శాలువాలు కప్పి కానుకలిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో నేను కచేరీ చేసినప్పుడు ఐక్యరాజ్య సమితి వారి శాంతి పతకం అలంకరించారు. దాదాపు ప్రతి కచేరీలోనూ నా బృందంలోని అందరికీ విడిగా వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు కల్పించాను. అలా జనార్దన్ సీతార మీద, నంజుండయ్య వేణువు మీద, వేణుమాధవ్ ధ్వని అనుకరణ మీద తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇంత పెద్ద వాద్య బృందాన్ని వెంటబెట్టుకుని భారతీయ సంగీత కళాకారులెవరూ యునైటెడ్ స్టేట్స్కు వెళ్లలేదు. నాతో మా బృందంలో మొత్తం 10 మంది. ఇంతమంది ఉండడం వల్ల వ్యక్తుల దృక్పథాలలోనూ ప్రవర్తనలోనూ ఉండే వైవిధ్యం వల్ల కొన్ని చిల్లరమల్లర సమస్యలు ఎదురవుతూ ఉండేవి. మా సంఖ్యాబలం వల్ల ప్రయాణ ఏర్పాట్లలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ ఇబ్బందులన్నింటినీ మేము సునాయాసంగా పరిష్కరించుకోగలిగామంటే అందుకు మా బృందం మేనేజర్గా మా వెంట వచ్చిన శ్రీ కేజీ కృష్ణమూర్తిని అభినందించాలి. నా కార్యక్రమాలు ఇంత విజయవంతం కావడానికి, నా యాత్ర సఫలం కావడానికి ప్రధాన కారకులు న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం వారు. అందున ప్రధానంగా ఆ సంఘం కార్యనిర్వాహకులైన శ్రీ జి.ఏ. నరసింహారావు, శ్రీ ఆర్.ఆర్. పాలంకి, శ్రీ జి. నారాయణరావు, శ్రీమతి లక్ష్మీ బులుసు, శ్రీ రామదాసు తదితరులే. వారందరూ ఎంతో శ్రమపడి నాకు ఈ విజయాన్ని సాధించి పెట్టారు. ప్రతి చోట ఎందరో ఘంటసాలను చూడడానికి, ఘంటసాల పాట వినడానికి వచ్చారు. నేనేం పాడాను, ఎలా పాడాను అన్న దాంతో నిమిత్తం లేకుండా వారందరూ చూపిన ఆదరాభిమానాలను నేను ఎన్నటికీ మరిచిపోలేను. గుంపులు గుంపులుగా నా చుట్టూ చేరి నేను వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ నన్ను మళ్లీ రమ్మని ఆహ్వానించిన వాళ్ల ప్రేమను ఎలా మర్చిపోగలను? భారతీయులే కాక కచేరీలకు వచ్చిన విదేశీయులు కూడా నన్ను కలుసుకుని అభినందనలు తెలియజేయడం ఎంతో ఆనందం కలిగించింది. ఈ మొత్తం యాత్రలో నా గొంతు ఎటువంటి ఒడిదుడుకులకు లోనుగాక చక్కగా పలికినందుకు నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా గళం చెక్కు చెదరకుండా ఉండడం వల్ల నేను, నా పాట వినడానికి వచ్చిన శ్రోతలు కూడా నిరుత్సాహపడవలసిన సందర్భం రాకపోవడం నా అదృష్టం. ప్రయాణాల ఒత్తిడులను, బడలికలను తట్టుకొని
ఎక్కువసేపు పాడడానికి వీలుగా నా ఆరోగ్యం తోడ్పడింది. నిజానికి నా పాట ఆరోగ్యానికి నా పాట వినడానికి వచ్చిన అభిమానుల ప్రేమ కారణమని చెప్పాలి. నా చిరకాల స్వప్నం ఫలించిందన్న సంతోషంతోనూ, నన్ను ఆహ్వానించిన వారి ఆశలను వమ్ము చేయలేదన్న విశ్వాసంతోనూ నవంబర్ 1 నాటి సాయంకాలం న్యూయార్క్ నుంచి బయలుదేరాను. నాకు వీడ్కోలు చెప్పడానికి విమానాశ్రయానికి వచ్చిన న్యూయార్క్ తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం కార్యనిర్వాహక మండలి వారు, ఆ సంఘ సభ్యులు కూడా నా యాత్ర తమకు ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు. న్యూయార్క్ నుంచి మేము ప్యారిస్ చేరుకున్నాం. 2 రోజులు అక్కడి దర్శనీయ స్థలాలు చూడడంలో గడిపాం. ప్యారిస్లో మాకు కార్యక్రమమేమీ లేదు. మా మిత్రులైన శ్రీ జున్నూరి, ఆయన భార్య విమానాశ్రయంలో మాకు ఎంతో ఆదరంతో స్వాగతం పలికి మా బసకు ఏర్పాట్లు చేశారు. మాకు ఆ మహానగరం చూపించారు. మా చివరి కార్యక్రమం కువైట్లో ఏర్పాటైంది. నవంబర్ 5 సాయంకాలం జరగవలసిన ఆ కార్యక్రమం కోసం ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ వారు ఎన్నో ఏర్పాట్లు చేశారు. అయితే పొగమంచు కారణంగా ప్యారిస్ నుంచి సకాలంలో బెయిరూట్ చేరుకోలేకపోయాం. దాంతో బెయిరూట్ నుంచి కువైట్ వెళ్లే విమానం అందుకోలేకపోయాం. అందువల్ల నవంబర్ 5న నాటి కార్యక్రమం రద్దు చేసుకోవలసొచ్చింది. ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులు శ్రీ డిఏ లింగం మొదలైన వారు ఎంతో బాధపడ్డారు. విమానాలు ఆలస్యంగా నడవడం వంటివి మానవ ప్రయత్నానికి అతీతమైనవి కనుక మేము ప్రకృతికి తలవంచక తప్పలేదు. కువైట్లో కచేరీ చేయకపోయినా విమానాశ్రయంలో మిత్రులను, అభిమానులను కలుసుకొని వారితో ముచ్చటించగలిగాము. మరొకసారి వచ్చి వాళ్ళందరి కోసం పాడగలనని చెప్పాను. నా పాట వినలేకపోయినా నన్ను చూడడానికని విమానాశ్రయానికి తరలి అంతమంది అభిమానం నన్ను కదిలించింది. నవంబర్ 5 రాత్రి కువైట్ నుంచి బయలుదేరిన మేము 6 ఉదయాన బొంబాయికి, ఆ మధ్యాహ్నం మద్రాసుకు చేరుకున్నాం. ఇదివరలో మనవి చేసినట్లు విదేశాలలో పర్యటించి మన భారతీయ సంగీత సందేశాన్ని వినిపించాలన్నది నా చిరకాల స్వప్నాలలో ఒకటి. నా కళ ఫలించిందని, అదెంతో ఆనందాన్ని కలిగించిందని మీకు విన్నవించుకుంటున్నాను. ఆ కళ ముగిసింది. మీ అందరితో నా అనుభవం పంచుకోవడం నాకు సంతోషం కలిగిస్తున్నది. వ్యక్తిగతంగా కళలో జీవించడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని నా నిత్య జీవితాన్ని యథాప్రకారం కొనసాగించుకోవడమే నా కర్తవ్యం. ఇట్లు మీ ఘంటసాల వెంకటేశ్వరరావు. నేటికి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని విన్నపం చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని టింగ్ మని మోగించగలరు. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.